సమస్యల అంటే ఏంటి అంటారు ఈ ఊరి జనం. అభివృద్ధి చేయండి, కష్టాలు తీర్చండి అని అందరూ మొత్తుకుంటుంటే ఈ గ్రామస్తులు మాత్రం డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. ఎవరినో డెవలప్ చేయమనడం, సర్కార్ను నమ్ముకోవడం వేస్ట్ అని చెప్తుంటారు. చేయి కలిపితే ఎంత సమస్య అయినా ఏం చేయలేదని ప్రూవ్ చేశారు. ఎవరి మీద ఆధారపడకుండా సొంతూరిని డెవలప్ చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలంలోని గూడూరు గ్రామస్తులు. అంతేకాదు, ఈ ఊరికి బోలెడు ప్రత్యేకతలు, విజయాలు ఉన్నాయి. 1200కు పైగా జనమున్న ఓ సాధారణ గ్రామం గూడూరు. కానీ సక్సెస్ రేట్ చూస్తే మాత్రం టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఊరి ప్రజల సహకారంతో గ్రామ సర్పంచ్ ఈ ఊరిని డెవలప్ చేశాడు. మద్యపాన నిషేధం, గుట్కా, సిగరెట్ బహిష్కరణ వంటి అసాధ్యమైన విషయాల్ని కూడా సాధ్యం చేసి చూపించారు జనం. ఎటు చూసిన సిమెంట్ రోడ్లు, ఇంటికో బాత్రూమ్, మంచి స్కూల్, ఇలా అన్నింట్లోనూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు గ్రామస్తులు. నిర్మాణము ప్లస్ స్పెసిఫిక్గా మద్యపాన నిషేధం గురించి మా సర్పంచ్ గారి సహకారంతో, మహిళా సంఘాల సహకారంతో కంప్లీట్గా మద్యపాన నిషేధం నిర్వహించబడింది. ఊళ్ళో మందుకు బానిసలే అట్లా ఉండేవాళ్ళు. కాకపోతే గ్రామస్తులమంతా ఒక తీర్మానించుకొని మేమందరం మందు, గుట్కా, పాన్ మసాలాలు ఇవేమి తీసుకోకుండా గ్రామస్తులమంతా ఒక తాటిపై వచ్చి నిర్ణయం తీసుకున్నాం. ఇంతటితో ఆగలేదు. ఎప్పుడు ఏదో ఒక పనితో ముందుకెళ్తుంటారు జనం. పచ్చదనంపై కాన్సన్ట్రేట్ చేశారు. ఇంటింటికి మొక్కలు నాటడం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులు చేపట్టి సక్సెస్ అయ్యారు. అంతేకాదు, తాగునీరు, డ్రైనేజీల నిర్మాణం, స్ట్రీట్ లైట్స్, పాల శీతలీకరణ కేంద్రం, అంబేద్కర్ కమ్యూనిటీ భవనం వంటివి సొంతంగా నిర్మించుకున్నారు. పల్లెటూరైనా ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ తాగాల్సిందే. సంపూర్ణంగా పరిశుభ్రత అమలులో ఉంది. దీనికి ఎంతో కృషి చేసిన గ్రామ ప్రజలు ఇప్పటికీ కట్టుబాట్లు పాటిస్తూనే ఉన్నారు. నీళ్ళ సరఫరా కానీ తాగునీటి ఇబ్బందులు ఏం లేవు. మళ్ళీ ఇక్కడ మరుగుదొడ్లు అందరూ గ్రామంలో ప్రతి ఇంట్లో నిర్మించుకున్నారు. అంతేకాదు, భూగర్భ జలాలను పెంచేందుకు ఊరిని ఆనుకుని ఉన్న పల్లగట్టు చుట్టూ కాంటూరు కందకాలు తవ్వించి చెక్ డ్యాంలు నిర్మించారు. ఇక మరో ప్రత్యేకత ఏంటంటే తమ ఊళ్ళో కుటుంబ కలహాలే ఉండవంటున్నారు. ఎలాంటి గొడవ కనిపించదని చెప్తారు. 7 ఏళ్ల నుంచి ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాలేదని, ఇంతవరకు ఊళ్ళోకి పోలీస్ అనేవారే రాలేదంటున్నారు. గుట్ట ప్రాంతంలో ఉండదు, ఆ ప్రాంతంలో అటవీ రక్షణ కందకాలు ఉపాధి హామీ పథకంలో మొత్తం తవ్విస్తే దానివల్ల ఏమవుతుందంటే ఆ గుట్ట ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా మొత్తం కందకాలని ఇంకిపోయి ఆ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉన్నదో అప్పుడు అవి కిందికి జారుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ డ్యామ్లు, మన వాటర్ షెడ్ పథకంలో చెక్ డ్యామ్లు నిర్మించాం. దాంట్లో నిండుకుంటుంది. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడానికి ఇది ముఖ్యంగా మా గ్రామానికి ప్రధానంగా ఇవే ఉపయోగపడ్డాయి. దీనికోసం దశాబ్దాలేమీ కష్టపడలేదు గ్రామస్తులు. కేవలం కొన్నేళ్లలోనే సక్సెస్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మల్ గ్రామ పురస్కార అవార్డును కూడా అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నీట్నెస్ కు గుర్తింపుగా శుభ్రం అవార్డు అందుకుంది ఈ గ్రామం. గ్రామాభివృద్ధికి సంబంధించి కానీ అన్ని విషయాలలో కూడా వాళ్ళకు అవేర్నెస్ కల్పించి, మరి ఐఎస్ఎల్ సంబంధించి ఇంటింటికి మరుగుదొడ్ల కార్యక్రమం సంబంధించి ప్రప్రథమంగా టేకప్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఒక 6 నెలల పాటు ప్రజలందరినీ మోటివేట్ చేసి మరి సొంతంగా వాళ్ళు దానిలో భాగస్వామి అయ్యే విధంగా, మరి నిర్లక్ష్యంగా ఏదో కట్టుకొని పక్కకు పడేయకుండా 100% యూటిలైజ్ చేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి మరి 100% కూడా గ్రామంలో మరుగుదొడ్ల నిర్వహణ చేపట్టుకొని మరి పూర్తి చేయడం జరిగింది. ఊరంతా ఒకే మాట మీదుంటే కష్టాలు, కన్నీళ్లకు చెక్ పెట్టవచ్చని నిరూపించారు గూడూరు గ్రామస్తులు. ఊరంటే ఇలా ఉండాలి అని అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెదనానికి నిండుదనం తీసుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు గూడూరు విలేజ్.